దూరంగా పోయేవారు తెలిసిన. అందువల్ల దూరంగా వెళుతున్నారు జనం, కానీ దేవతలు మాత్రం నిర్భయంగా అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆ పుర్రెలో బియ్యం పోసి నీళ్లు పోసి అన్నం వండుతూ మధ్య మధ్యలో అన్నం ఉడికిందో లేదో కొంచెం బియ్యం పైకి తీసి ఇలాగా పట్టుకు చూసేవారు పూర్వం. ఇప్పుడు కుక్కర్లు వచ్చాక కుక్కు కుక్కు అని కూసాక కట్టేస్తున్నాం స్టవ్. కానీ పూర్వం అన్నం వండేటప్పుడు గరిటితో తీసి 2 మెతుకులు నొక్కి ఆ అన్నం ఉడికింది లేక ఉడకలేదని చూసేవారు. ఈయన ఓ ఎముకతోటి ఆ బియ్యం పైకి తీసి ఉడికిందా లేదా అని నొక్కి ఇంకా ఉడకలేదని అందులో వేసి ఆ గరిటితో తిప్పుతున్నాడు. అంటే ఎముక గరిటి, ఈ పక్కన ఉన్న డొక్క దగ్గర ఉన్న ఎముక ఎంత ఎముక తీసాడు అనమాట పాపం. ఆ అవతల వాడు ఎవడో అదృష్టవంతుడు, వాడి శరీరంలో ఎముక దత్తాత్రేయుడి చేతిలోకి వెళ్ళింది. ఆ పుర్రి ఉన్నవాడు అదృష్టవంతుడు, బతికున్నప్పుడు ఎన్ని వెర్రి ముర్రి చేష్టలు చేసినా ఆ పుర్రి ఆయనకు అన్నంగా ఉపయోగపడుతుంది పాత్రగా. కిందన్న 3 పుర్రెల వాడు కూడా అదృష్టవంతులు. అసలు ఈ పుర్రి ఉన్నందుకు ఆ భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఆయన చేతిలోకి వెళ్ళేటాడు. ఇప్పుడు దేవతలు వెళ్ళి అలా అన్నాన్ని కలిపి ముట్టుకు చూస్తున్న గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నమస్కారం అన్నారట. ఆయన ఎగాదిగా చూశాడు. ఆ చేతిలో ఎముకుంది కదా, దాంతో ముందుగా అందరికంటే ముందు నమస్కరించిన వాడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడి నెత్తి మీద ఇదిగో నేను ఈ కళ్ళదోడు పెట్టితో కొట్టినట్టుగా ఠింగరో దెబ్బ కొట్టాడు. మాడు పగిలిపోయింది. వాడి ఎముకతోటి గట్టి ఎముకేమో అది. ఆ ఇంద్రుడి కపాలం పగిలినంత పని అయింది. బుర్ర గిర్రు తిరిగింది. భూమి గుండ్రముగా ఉండును సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదని అర్థమైంది ఆయనకి. అంటే అంత తిరిగిపోయింది అనమాట. ఒక్కొక్కడు నెత్తి మీద కొడతాడు, బాబోయ్ చాలా కష్టం. నా చిన్నప్పుడు ఒక ఆయన షేక్ హ్యాండ్ అని ఇచ్చాడు, చేతులు నా పట్టును వీడు దుప్ప దగ్గర నొక్కేశాడు. ఈ వేళ్ళు అసలు వస్తే ఒట్టనమాట. అప్పటి నుంచి ఇక షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. అప్పుడు నిజంగా షేక్ అయిపోయింది చెయ్యి. అలా ఇంద్రుడి బుర్ర తిరిగిపోయిందనమాట. ఓరి నాయనో, ఎముకతోటి ఆశీర్వదించడం బదులుగా నెత్తి మీద కొట్టాడు, బుర్ర తిరిగిపోతుంది అనుకుని అతి కష్టం మీద నిలదొక్కున్నాడు. గురువుగారు ముందే చెప్పారు బృహస్పతి ఇలా కొడతాడు తిడతాడు జాగ్రత్త సుమా అని. అందుకని బుర్ర తిరిగిన తర్వాత కాసేపు అలా అదుపులో పెట్టుకుని కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా నిన్ను వదలను నేను, నువ్వే నా దిక్కు అన్నాడు ఆయన. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇక అక్కడి నుంచి అటు తిరిగాడు ఇటు తిరిగాడు చేతులు కట్టుకుని. ఈయన కూడా తిరిగాడు దేవతలతో పాటు. అక్కడ కొన్ని పచ్చి చేపల ముగ్గురే వాళ్ళు వచ్చారు. ఆదివారం అనుకుంటా బహుశా ఆ రోజు ఎదురుగుండా కిటికీలోంచి కనపడతారులేండి. ఆ చేపల వాళ్ళు వచ్చారు. ఒరే ఆ పచ్చి చేపలు ఉడకబెట్టి పట్టుకురండి రా అన్నాడు ఈయన. అందులో అన్నం వండుతున్న గిన్నెలో ఆ పచ్చి చేపలు పెట్టి ఉడకబెట్టి పట్టుకొచ్చారు. ఆ పచ్చి చేపల్ని ఆయన ఉడికించుకుని తిరిగేశాడు ఈయన. పటపట పటపట మింగి పారేసాట. అంటే ఫ్రీగా ఇచ్చారులేండి ఆయన. అందుకని ఇక అక్కడ నుంచి చూడండి, దేవతలు చేపలు మద్యం ఏది అడిగితే అది ఇచ్చేవారట ఆయన. ముఖ్యంగా చేపల్ని బాగా ఇష్టపడి తినేశాడు ఆయన. ఇలా 3 రోజులు కూడా తిప్పాడు. 4వ రోజు ఇంద్రుడు మళ్ళీ వచ్చి యథాప్రకారంగా ఎదురుగుండా కూర్చుని నమస్కరించాడు. అన్నం ఉడుకుతోంది వేడి వేడిగా. ఈ అన్నం మొత్తం ఇంద్రుడి మొహం మీద పోసేశాడు ఆయన. ముఖమంతా కాలిపోయి బొబ్బలు వచ్చేసాయి. అయినా ఆయన బాబోయే బొబ్బలు పెట్టలేదు. బొబ్బలు వచ్చినా కిక్కులు మనకుండా ముఖం కాలిపోయినా చచ్చిపోయినా సరే నువ్వు నన్ను ఏం చేసినా సరే నిన్ను వదలను, నువ్వు నన్ను పరీక్షిస్తున్న విష్ణుమూర్తి అన్నట్ట. అప్పుడు ఆయన ఉఫ్ఫను ఊదాడు. ఆ ఊదగానే గాలి వచ్చింది రోట్లోంచి. ఆ గాలి ముఖం మీద పడింది. ఇంద్రుడి ముఖం వెళ్ళి యథాప్రకారంగా అందంగా అయిపోయింది. అప్పుడు అర్థమైంది ఆయన మహిమ అందరికీ. నాయన కొట్టాను తిట్టాను, చేపలు తిట్టున్నట్టు నటించాను, మద్యం తాగాను, ఎముకతోటి నెత్తి పగలగొట్టాను, అయినా మీరు నా కాళ్ళు పట్టుకుని వదలడంలా. ఏం కష్టం వచ్చింది, మీకేం కావాలి నా వల్ల అని అడిగితే, ప్రభు ఎప్పటికీ అనుగ్రహించావా, చాలు నీ అనుగ్రహం కలిగింది, దాంతోపాటు మరో అనుగ్రహం కావాలి. పరమ భయంకరుడు జంబుడనే రాక్షసుడు తన సైన్యంతో మా స్వర్గరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, మాకు ఎంత కూడా అమృతం లేకుండా చేశాడు, వాడిని చంపి నా రాజ్యం తిరిగి నాకేమన్నాడు ఆయన. ఈయన పక్కపక్కనవి మీకేమైనా మధురిపోయాయా దేవతలారా? అడవులలో శ్మశానంలో శవాల మధ్యలో తిరిగే నేనేమిటి, తాగుబోతున్న నేనేమిటి, ఈ స్త్రీతో తిరిగే లోలుణ్ణి నేనెక్కడ? భయంకర పరాక్రమం కలిగి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందినటువంటి జంభాసురుణ్ణి చంపడమేమిటి? మీకు పిచ్చెక్కి నా దగ్గరకు వచ్చినట్టున్నారు. జంబుణ్ణి చంపాలంటే పరాక్రమవంతులు ఇంకా చాలామంది ఉంటారు, వీరులు, అక్కడికి వెళ్ళండి. అడవుల్లో తిరిగే పిచ్చివాడిని నేనేం రాక్షసుల్ని చంపుతాను అన్నాడు ఆయన.
పైగా చూశారుగా, మద్యాసక్తుడ అంగనారతుడా, మద్యాసక్తుడ అంగనారతుడ, మాద్య దైత్య వినాశ శక్తి కలదే నాకన్నా. తెగ తాగుతున్నాను, ముంతలకు ముంతలు తాగేస్తున్నాను. స్త్రీలోలుండి కర్మభ్రంశనోచ్చిష్టుడం, వేదములలో చెప్పిన కర్మలు చేయడంలా అన్ని అపవిత్ర పనులేమి నావి, నేను వేదాలకి వ్యతిరేకంగా నడుచుకునే భ్రష్టుణ్ణి అన్నాడు ఆయన. మాధ్య దైత్య వినాశ శక్తి కలదే, భుజపరాక్రమంతో గర్వించి మదించి తిరుగుతున్న రాక్షసుల్ని చంపగలిగే శక్తి నా దగ్గర ఎక్కడుంది, లేదు పండి అనగానే ఇప్పుడు దేవతలు ఏమన్నారో తెలుసుకోవాలి కదా మనం. ఆ కథా విశేషాలతో రేపు మళ్ళీ 4వ రోజు కలుసుకుందాం. చూస్తూ ఉండగా 3 రోజులు గడిచిపోయింది. అత్యంత పవిత్రమైన ఈ దత్తాత్రేయ చరిత్ర, జంభాసుర వధానంతరం కార్తవీర్య చరిత్ర, ఇంకా చాలా ఉంది. అంత కథ అవుతుందా? 7 రోజుల్లో నేను చెప్పగలిగేది ఇంత. మీ అదృష్టం వల్ల మీరు పొందగలిగేది కొంత. వాటితో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్త యథాప్రకారంగా 6 గంటల నుంచి సంధ్యాహారతి ప్రారంభమవుతుంది. కనుక 6 గంటల నుంచి సంధ్యాహారతి నుంచి ఉండి ప్రవచనం ఉద్యోగస్తుగా కార్యక్రమంలో పాల్గొని గురుదేవుల యొక్క సద్గురుల యొక్క అనుగ్రహం పొందగలని మనవి చేస్తున్నాము. గురుదేవులు శ్రీ పద్మాకర్ గారిని దయచేసి ఎవరు కూడా రాకవద్దు, మీలో రాకూడదని మనవి. రేపు ఉదయం 5 గంటల నుంచి కాకరహారతితో ప్రారంభమై ఆ తదుపరి విష్ణు శ్రీ సమర్థగురుదాయనాథాయ నమః. పుత్రార్థం పుష్పాక్షతాం సమర్పయామి. మడ పుష్పంలో తీసుకోండి. ఓం తం యజ్ఞే సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి. శ్రీ సద్గురునాథ మహారాజ్ की जय. ఒక గుడి కట్టాలి అని అనుకున్నాను. కట్టాలని దేవుణ్ణి అడిగాను. నేను ఇక్కడ ఉంటున్నాను, కావాల్సినటువంటి స్థలం గురించి ఎంక్వైరీ చేస్తే అందరూ మా ఊళ్ళో పెద్దలందరూ ఏమన్నారంటే జరిగిపోతుంది. ఈ విధంగా చెప్పినటువంటి భక్తులు ప్రధాన సత్యనారాయణ
నేను ఎవరిని ఏది కూడా ఆశించలేదు, ఆశించి పనులు చేయకండి కానీ ఏది కూడా స్వీకరించాను. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోను. తీసుకుంటే కొన్ని వేలకి నేను ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఎవరికి రుణగ్రస్తుని కాదు. తీసుకుంటే వారికి తీసుకోవాలంటే వారికి అర్హత ఉండాలి. వారి దగ్గర నుంచి నేను ₹1 తీసుకుంటే వారికి నేను అన్ని రెట్లు నేను ఇస్తాను. ద్వారకామాయిలో కూర్చుని నేను ఎప్పుడు ఎన్నడూ అసత్యమాడు. ఈ ద్వారకామాయనే కాదు, నేను సద్బ్రాహ్మణుడు. బ్రహ్మపదం పట్టినటువంటి వాడు. బ్రాహ్మణుడు అంటే కదా మనకి ఏననుకుంటారు. బ్రహ్మపదం పట్టినటువంటి వాడు. కుక్క మాంసము తిరువాణి యందు, చండాలుని యందు, పండితుని యందు, పామరుని యందు సమదృష్టి కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. అటువంటి సద్బ్రాహ్మణుడిని నేను ఎన్నడూ అసత్యం పలకను అని సద్గురు షిరిడి సాయినాథుల వారు చెప్పినటువంటి విషయం. అంతరాంతరాలలోంచి ఇక్కడ పవిత్రమైనటువంటి ప్రాంగణములు, పవిత్రమైనటువంటి వేద పండితోత్తములచే స్వీకరించినటువంటి మంత్రోచ్చారణతో కూడినటువంటి ఆ ఆశీర్వచనం పొందినటువంటి ఈ శివధాతువుల నుంచి వచ్చినటువంటి సందేశం క్లియర్గా చాలా ఆనందకరంగా అవుతుంది. నాకు చెప్పలేనటువంటి మాటలు చెప్పలేనటువంటిది. ఇటువంటి సోదరులు మాకు మా శ్రీకార ప్రతిపాదిత వారు మీ అందరి సమక్షంలో మాకు అందించేందుకు సర్వదా మేము కృతజ్ఞతలను చాలా ఆనందకరంగా ఉంది. మాట చాలా ఆనందకరం. మీరు భోగభాగ్యములతో, ఆయురారోగ్య, అష్టైశ్వర్యులతో మీ యొక్క తరాలు, వెనుకటి తరాలు, ముందు వచ్చే తరాలు అన్నీ కూడా వారు పురకించిపోయి వారితో కూడుకున్నటువంటి ఈ విషయాన్ని మీకు ఆశీర్వచనంగా అందిస్తున్నారు. మొట్టమొదటిగా ఆశీర్వాదంగా ప్రాంగణంలో ఇచ్చేసి వేద పండితోత్తముల యొక్క కార్యకర్తలు భీమాజీ పాటిల్ క్షయ రోగ వ్యాధిగ్రస్తుడు. ఆ వ్యాధిని తగ్గిపోతే మొదటిగా నేను నీ పూజ చేసుకుంటానని చెప్పి మొట్టమొదటిగా చేసినటువంటి గురువు చేసుకుంటూ ఉంటారు. కనుక అంత పరమ పవిత్రమైనటువంటి ఆ వ్రతాన్ని రేపు పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో పవిత్రులైనటువంటి వేద పండితోత్సవాలకి అత్యద్భుతంగా నిర్వహణ చేయడం జరుగుతుంది. రేపు సాయినాథ విగ్రహం తోడ్పాటును అందించినటువంటి వారు ఈ వైట్ల శ్రీధర్ మరియు శ్రీలక్ష్మి దంపతులు ఆ విగ్రహాన్ని అందించబోతున్నారు. ఈ విషయంలో అందరూ కూడా గమనించి అత్యధిక సంఖ్యలో ఈ మహత్తరమైనటువంటి క్రతువులో పాల్గొని దత్తసాయి మాస్టర్ల పాత్రలు కాగా మనం చేస్తున్నాము. ఇక పెన్సిల్ హోమం మరియు శ్రీ దత్తసాయి భరద్వాజ హోమం గురువారం నాడు, శుక్రవారం అలాగే పెన్సిల్స్, నోట్ బుక్స్ ఇత్యాదిని అందజేయాలని కార్యకర్తల యొక్క ఆలోచన. అవన్నీ కూడా ఈ రోజు సాయంత్రం రాత్రి 9:30 గంటలకు స్కూల్లో ఉంటారట పిల్లలు. కనుక రాత్రి 9:30 ద్వారకా సేవా సమితి వారు చేసే ఆ అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ చేయడం జరుగుతుందని మీకు వినపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. జయ గురుదత్త. ఇప్పుడు పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా హారతి అనంతరం ఇక్కడనే నా తలభవాని ఇంట్లో పూజ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దూరం నుంచి సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీపనగరీ జడానాం చైతన్యస్తమకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమజ్జనానాం సంస్కామురణిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంమానసగోచరం రక్తశుక్లప్రభా మిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దత్తాత్రేయం సుధీయేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం
శాంతమూర్తిం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భక్తి శ్రద్ధలతోటి సద్గురు దత్తాత్రేయుడి పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుంటూ 4వ రోజు ప్రవచనంలో అప్పుడు అడుగుపెట్టాం. నేను ఎప్పుడు అడుగుపెట్టినా వర్షం కురవకుండా ఉండడం అసంభవం. నా దిమాగు కొంచెం తప్పిందనుకున్నాను కానీ 4వ రోజు మొత్తమే చూపించింది. కర్మార్థ కామమోక్షాలు ఇవాళతో అందరికీ మోక్షం వచ్చేసినట్టు. సరే, మొత్తం మీద గురువు యొక్క పరంపర ఎలా ఉండాలో, గురువు అంటే ఎలా పరీక్షిస్తాడో, సద్గురువు అంటే ఏ విధమైన మహిమను చూపిస్తాడో, శిష్యుడు ఉత్తీర్ణుడైతే ఇంకా వాడికి జీవితంలో ఢాకా ఉండదు. కాకపోతే చెప్పానుగా, గురు పరీక్ష అంటే చాలా కఠినంగా ఉంటుంది. అందులో అవధూత సంప్రదాయంలో ఉన్నటువంటి గురువుల పరీక్ష చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. ఓరి బాబాయ్ ఇదేం గురువురా అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కప్పుడు. అది అప్పుడే మానసిక స్థైర్యంతో గురువు అంటే గుణరూపకర్మములు లేని పరబ్రహ్మస్వరూపము, సర్వవ్యాపకుడు అని అర్థం చేసుకుని ఆయన పరీక్షలో నెగ్గి ఆయన చెప్పినట్లుగా ఆయన అనుగ్రహం పొందితే ఇంకా పునర్జన్మ ఉండదు. శ్రీకృష్ణుడు యోగి, గోపికలు మాత్రమే ఆయన యోగేశ్వరుడు అని కనిపెట్టారు. తక్కిన వాళ్ళని కనిపెట్టలేకపోయారు. అందుకే అజ్ఞానులు కొంతమంది స్త్రీలోలుడని, గోపికలతో తిరిగిన వాడని, చాలామంది భార్యలు ఉన్నవాడని రకరకాలుగా అన్నారు. కానీ మరి గోపికలు ఏమన్నారో తెలుసా? శ్రీకృష్ణుడు ఒక రోజున బృందావనంలో వేణుగానం చేస్తున్నాడు. వేణుగానం చేస్తూ ఉంటే మొత్తం గోపికలంతా రాత్రికి రాత్రి పరుగున అన్నీ విడిచిపెట్టి, ఇల్లు విడిచిపెట్టి, వాకిలు విడిచిపెట్టి బృందావన ప్రాంగణానికి వచ్చేశాడు. అక్కడ కృష్ణుడు చుట్టూ తిరిగాడు. ఆయన వాళ్ళని పరీక్షించడానికి, మేలా మీకు భయంబు పుట్టదు కదా మీ మందకు సింహ శార్దూలానేక ముఖ్యములు తిరిగడి దూరంబులేదెంతురే తాలుందాలు లతాంగులారతరుడా సంప్రీతితో మందకున్ అన్నాడు. నీకేమైనా అసలు జ్ఞానం ఉందా? అసలు ఇది ధర్మమా? మీకు భయం లేదా? సింహాలు, పులులు, ఏనుగులు తిరిగి ఈ అరణ్యంలోకి భర్తలను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, మామల్ని విడిచిపెట్టి, అత్తల్ని విడిచిపెట్టి, అన్నీ విడిచిపెట్టి, ఇల్లు వాకిలి విడిచిపెట్టి, పశువుల్ని విడిచిపెట్టి పరుగులు వచ్చారు. భర్తలకి తెలిస్తే కాపురాలు కూలిపోతాయి, అత్తగారికి తెలిస్తే తంతుంది, మహారాజుకు తెలిస్తే ఉరిశిక్ష వేస్తాడు, పులులు సింహాల పాలైతే చచ్చిపోతారు. ఇంతలా అన్నాడు ఆయన. ఎందుకు వచ్చారని అడిగితే అప్పుడు వాళ్ళు చిట్ట చివరన్న మాట్లాడే తర్వాత చాలా సంభాషణ జరిగింది అక్కడ. కృష్ణ, ఇంకా ఎందుకు పరీక్షిస్తావు? నీవు యశోద పెట్టడవే నీరజ నేత్ర. నువ్వు యశోద కొడుకువా? నువ్వు యశోద కొడుకు కాదని మాకు తెలుసు. సమస్త జంతు చేతో విదిత ఆత్మవు ఈశ్వరుడవు. సమస్త ప్రాణులకి ఆత్మవి, అందరికీ ఈశ్వరుడివి. నాకు, ఆ పక్కనున్న అమ్మాయికి, ఆ పక్క అమ్మాయికి, ఇక్కడున్న అందరికీ ఆత్మవి నీవు, ప్రాణము నీవు. ఈ ఆత్మలన్నీ వ్యక్తిగతమైనవి, అందుకని వీటిని జీవాత్మలు అన్నారు. ఇవన్నీ కలిస్తే వచ్చే పరమాత్మ వినువు. నీ నుంచి మేము వచ్చాం. సముద్రంలోంచి కెరటాలు వచ్చి మళ్ళీ సముద్రంలో కలిసినట్టుగా మేమందరం నీలోంచి బయటకు వచ్చి రూపాలు ధరించి, కొందరు స్త్రీలుగా, కొందరు పురుషులుగా, కొందరు నపుంసకులుగా, కొందరు జంతువులుగా, కొందరు పక్షులుగా, సూక్ష్మ క్రిములుగా, పెద్ద పెద్ద ఆకారాలుగా బయటకు వచ్చి కనిపించి చివరికి అందరం నీలో కలిసిపోవలసిందే. కాబట్టి ఇందులో నీకు పరాయి వాళ్ళెవరు, నాన్న వాళ్ళెవరు, నువ్వు చెప్పిన బంధాలు ఎక్కడున్నాయి అనగా ఈ జ్ఞానం నీకు తప్ప ఇంతవరకు లోకంలో ఎవరికీ కలవలేదు. కాబట్టి ఈ క్షణం నుంచి మీరు నాలో ఐక్యమైపోతారు అన్నాడు ఆయన. అందుకే భాగవతంలో ఆ జన్మతోటే మోక్షం పొందిన వాళ్ళు ఎవరు అని నారదుడు అడుగుతాడు సనకుణ్ణి. అప్పుడు సనకుడు చెప్పాడు, గోపికలకి మాత్రమే కృష్ణ దర్శనానంతరం మోక్షం వచ్చింది. తక్కిన వాళ్ళకు కూడా కొంతకాలం పట్టింది, మళ్ళీ జన్మలు ఎత్తారు.
అంటే గురువుని గురువుగా గుర్తించి గురువు కంటే అన్యము లేదు, గురువే నిజమైన దైవము అని సంపూర్ణముగా గ్రహించిన జ్ఞానం ఆడవాళ్ళైన గోపికలకు వచ్చింది. తపస్సు చేసుకున్న ఋషులకి రాలేదు, కూడా తిరిగిన వాళ్ళకి రాలేదు, యాదవులకి రాలేదు, మహాత్ములకి రాలేదు. మళ్ళీ భీష్ముడు గ్రహించాడు, ధర్మరాజు గ్రహించాడు, అర్జునుడు గ్రహించాడు, ద్రౌపది గ్రహించింది. కాబట్టి చెప్పేది ఏమిటంటే సంస్కారం వల్ల ఓహో గురువు గారి పరీక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి, అవధూత సంప్రదాయం ఇలాగే ఉంటుంది, ఈ పరీక్షలో నెగ్గితే ఇక పునర్జన్మ ఉండదు అని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే సద్గురువును ఒకసారి పట్టుకుంటే వదలరట. అసలు కొన్ని చోట్ల మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మాతో యాత్రలోకి వచ్చిన శిష్యులు యావత్ జీవితం గురువు గారు ఎక్కడికంటే అక్కడికి వచ్చేసేవారు. ఇప్పటికి కూడా ఇందులో కొంతమంది ఉన్నారు. హైదరాబాద్లో ఉపన్యాసం అంటే హైదరాబాద్, ఏలూరు ఉపన్యాసం అంటే ఏలూరు, ఉజ్జయిని అంటే ఉజ్జయిని, ఎక్కడున్నా గురువు గారి పాదపద్మాలు చూస్తే తోలనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది నిజమైన గురుభక్తి. భక్తులు కూడా ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, ఇలా కొద్దిమంది కేటగిరీస్ ఉన్నారు. అందుకే భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అని 4 విధానాలని ప్రస్తుతానికి చెప్పాడు. అక్కడ అంతకంటే ఎక్కువ అవసరం లేదు కనుక గురువులని శిష్యులు 4 రకాలుగా ఆశ్రయిస్తారు. అందులో మొదటివాడు ఆర్తులు. ఏదో కష్టం వచ్చింది, ఇక కష్టం నుంచి బయటపడలేడు, అప్పులు పాలైపోయాడు అనుకున్నాం ఏ ఇల్లు కొని, లేదా ఉద్యోగం పోయింది, పెళ్ళి అవడంలా, పెళ్ళి అయ్యాక పెటాకులు అయ్యాయి, ఇలా ఏదో కష్టం వచ్చినప్పుడు బాబో ఈ కష్టం నుంచి బయటకు ఎలా పడతాము అని గురువు గారి దగ్గరకు వచ్చి పట్టుకొని ఆ కష్టం నుంచి బయటపడేదాకా మంత్రాన్ని ఆయన దగ్గర ఉపదేశం పొంది చేసి కష్టం తీరాక ఇంకా మళ్ళీ గురువుగారు మొహం చూడడం. వీళ్ళు ఆర్తులంటే కష్టం తీరేదాకా మాత్రం బాబాయ్ గురువుగారు మీకంటే గొప్ప దేవుడు లేడంటారు. ఆ కష్టం తీరాక మళ్ళీ మనమే ఫోన్ చేస్తే ఎక్స్క్యూజ్ మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది అంటాడు. ఇది ఒక రకమైన శిష్యుల పరంపర. రెండవది జిజ్ఞాసువు. జ్ఞాతుం ఇచ్చుహు జిజ్ఞాసుహు. తెలుసుకోవాలి అనే కోరికతో గురువు గారి దగ్గర చేరేవారు. వీళ్ళు గురువు గారి దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని అయ్యా మాకు ఈ సందేహం ఉంది, ఇది అసలు చెయ్యొచ్చా చేయకూడదా, ఈ సృష్టి రహస్యం ఏమిటి అని ఎప్పటికప్పుడు సందేహాలను అడిగి వాటికి జవాబులు తెలుసుకొని తద్వారా జ్ఞానాన్ని పొందుతారు. తెలుసుకోవాలనే కోరికతో చేరే శిష్యులు కూడా వాళ్ళు ఉత్తములే. ఇంకా మూడవది అర్థార్థి. ప్రయోజనం కోసం, ఏదో ఒక డబ్బు కోసమో కీర్తి కోసమో చేస్తారు. అంటే వీళ్ళకి కష్టాలు ఉండవు. కష్టాలతో చేరేవాళ్ళు ఒక రకం, కష్టములు లేకపోయినా అన్నీ బాగున్నా ఎప్పుడు ఇదే జీవితమా, గొప్ప కీర్తి పొందాలి లేదా గొప్ప వ్యవస్థ ఏదైనా స్థాపించాలి, మహాద్భుతమైన ధనాన్ని సంపాదించాలి, పదవి కావాలనే కోరికతో చేరతారు. ఏదన్నా మొత్తం ప్రయోజనం కోసం చేరతారు. వీళ్ళని ఏమంటాము? అర్థార్థులు. ఇంకా 4వ వాళ్ళు ఉంటారు, వీళ్ళు జ్ఞానులు. ఇంకా వీళ్ళకి వేరే కోరిక లేదు. మా గురువు గారు దేవుడు, ఆయన చచ్చిపోమంటే చచ్చిపోదాం, ఆయన అడిగితే ఏదైనా ఇద్దాం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉందాం, ఆయన సేవ కంటే మనకి వేరే ఏమక్కర్లా, కేవలం సేవాభాగ్యం దానికోసం వస్తారు. నేను ఎరిగి ఈ సాయి సత్సంగంలో ఉన్నవాళ్ళు అలాంటి జ్ఞానులు. కాబట్టి వీళ్ళు లౌకిక ప్రయోజనాలు ఆశించకుండా జ్ఞానముతో కేవలం పరమాత్మ సేవ చేయడమే నిజమైన కర్తవ్యం అనుకుని గురువులను ఆశ్రయిస్తారు. ఇది ఉత్తమమైన కోవ. ఈ 4గింటిలో ఏదైనా పర్వాలేదు, కానీ వాటిల్లో మనం ఉత్తమం ఇవ్వాలి కదా. కాబట్టి జ్ఞాని ఎవరదు వాళ్ళు అని శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్పాడు. అలాంటి జ్ఞాన సంపాదన కోసం దత్తాత్రేయుని ఆశ్రయించేటటువంటి శిష్యులు పరంపర నిజమైన గురు చరిత్ర. అంటే గురువులను ఎలా ఆశ్రయిస్తే లాభమో ఈ దత్తాత్రేయ చరిత్ర మనకి చెబుతాం. సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చరిత్ర గురు చరిత్ర, దత్త చరిత్ర. దత్తాత్రేయుడి చరిత్ర యజ్ఞంతో సమానం. యజ్ఞం జరుగుతున్నప్పుడు తప్పక వర్షం కురవాలి. ఆ వర్షంలో తడిస్తే దానికి అవవృత స్నానము అని పేరు. కాబట్టి ఇప్పుడు మీరు కొంచెం కొంచెం చిరుకులు మీద పడుతున్నాయంటే అవవృత స్నానం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సౌకర్యం అంటే సౌకర్యం, సౌకర్యం అంటే సౌకర్యం. అంచేత ఈ తడవడం కూడా, అందులో వర్షంలో తడవడం నిజంగా హర్షం మనందరికీ కూడా. సౌకర్యము అంటే రెండు అర్థాలు. సోకరస్య భావ సౌకర్యం. సోకరము అంటే పంది. పంది లక్షణమే సౌకర్యం. ఆ పంది లక్షణం తొలగడం అసౌకర్యం. కాబట్టి నిజంగా ఇప్పుడు ప్రస్తుతం మనలో ఉన్న మలినం పోతోంది కనుక అసౌకర్యం. మీకు రహస్యం చెబుతాను. ఇప్పటిదాకా అటు ఇటు తిరుగుతున్న గుడ్లగోప కళ్ళతోడు పెట్టుకున్న కుర్రాడు ఉన్నాడే, ఆ కుర్రాడు దాదాపు 2 ఏళ్ల క్రితం వరకు చివరికి పంది మాంసం కూడా తిన్నవాడు. తెలిసిన ఉపన్యాసాలు విన్నాక ఆ కుటుంబం మారిపోయింది. నిజంగా మీరు అడగండి, నువ్వు ఏం తిన్నావు అంటే నేను విషం తక్కువ అన్నీ తిన్నానని చెప్పాడు వాడు. విషం ఒకటి తింటే ఇక్కడ కూర్చోలేడు కనుక. అటువంటి కుర్రవాళ్ళు కూడా ఏ వ్యసనములున్న వాళ్ళైనా మారిపోయే అపూర్వమైన కథ దత్తాత్రేయ చరిత్ర. మా రామారావు గారే చెప్పారు, అయ్యా కొంతకాలం క్రితం ఒకప్పుడు నా స్థాయి వేరండి, నేను మంచి నాయకుడినండి అక్కడ కూడా అని. ఆ నాయకత్వం నుంచి ఎంత గొప్ప వినాయకత్వం గురువు గారు ఇస్తారు. ఇప్పుడు ఆయన చూస్తే నిజంగా ఆయన ఒకప్పుడు నాస్తికవాదంతో ఉన్నాడంటే ఈ ప్రపంచంలో నమ్మలేడు. నేను చెప్తున్నాను కదా, మహాత్ముల లక్షణం ఏంటంటే ప్రారంభంలో విచిత్రంగా ప్రవర్తిస్తారు. కాబట్టి భగవంతుడి లీలలు ఏమిటంటే, మీరు పాండురంగ మహత్యంలో పుండరీకుడు చూడండి. పుండరీకుడు మొదట్లో వేరు, తర్వాత ఏకంగా పాండురంగంలో కలిసిపోయాడు. అంతటి ఉత్తమ స్థాయి కలిగిన పరమ భక్తుడి. ఆయనకి తోడుగా మంచి సత్సంగ సభ్యులు ఉన్నారు. మీరు కూడా సభ్యులు, కొందరు అసభ్యులు. అంటే కొందరిలో మెంబర్షిప్ లేని వాళ్ళు, కొందరు మెంబర్షిప్ ఉన్నవాళ్ళు అని అర్థం. అంతకంటే లేదు. సభ్యులైనా అసభ్యులైనా అందరూ భక్తితో పురాణం వింటున్నారు కనుక భగవంతుడు లోక శ్రేయస్సు కోసం కురిపిస్తున్న ఈ వర్షం హర్షోత్కర్షం. ఇది అవవృత స్థానం అనుకుని శ్రద్ధగా జరిగండి. దేవతలు జంభాసురుణ్ణి సంహరించడం కోసమని, జంభాసురుడు వంటి రాక్షసులు లోకాలను నాశనం చేస్తారు కనుక, జంబుడు లాంటి వాడు ప్రమాదకారులు కనుక వాడు తెస్తే కానీ లోకంలో యజ్ఞాలు సాగవు కనుక దత్తాత్రేయుని ఆశ్రయించారు, భక్తితో పూజించారు. ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా నెగ్గారు. ఆయన అడిగితే మత్స్యం, మద్యం, మాంసం అన్నీ ఇచ్చారు. దేవతా స్త్రీలైతే మరింత ఆశ్చర్యకరంగా, పరమాత్మ నువ్వు మాలో ఎప్పుడూ ఉన్నవాడివి, నువ్వు కొట్టినా తిట్టినా చివరికి శరీరాన్ని కాల్చినా ఈ శరీరం నీకే సమర్పిస్తామన్నారు. అప్పుడు ఆయన చివరికి సంతోషించి నీకేం కావాలో కోరుకోండి అంటే, మీకు తెలియదు ఏముంది, జంబుడు అనే ఒక రాక్షసుడు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాడు, మా సామ్రాజ్యం లాక్కున్నాడు. ఇంద్రుడి భార్య, ఇంద్రుడి పిల్లలు, దేవతలు, ఋషులు అందరం అలమటించిపోతున్నాం. ఈ కష్టం నుంచి గట్టెక్కించు అంటే జంబుడిని చంపు అన్నారు. పైకి మనకి జంబుడు అంటే ఒక రాక్షసుడు అని తెలుస్తోంది కదా. నిజానికి జంభ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే కోరుకోవడానికి వీలు కానన్ని కోరికలతో సతమతమయ్యే జీవి అని అర్థం. జంభ శబ్దానికి అర్థం ఏంటంటే ఇంకా కోరికలకు అర్థం లేదు. రూపాయి లేని రోజుల్లో అయ్యో రూపాయి కూడా సంపాదన లేదు, ఏదో నెలకింతని జీతం వస్తే బతికితే చాలు అనుకుంటాడు. ఏదో నెలకింత బతకడానికి జీతం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, అబ్బే ఈ జీతం సరిపోవట్లేదండి, మొదట్లో ఈ జీతం చాలనుకున్నాను, తిండి లేదు కనుక తిండికి వస్తే చాలనుకున్నట్ట. ఇప్పుడు తిండి గడిచిందిగా, చక్క ఒక బైకు
ఆ బైక్ వెనకాల ఒక్క భార్య, మొదట్లో ఒక్క భార్య చాలనుకుంటాడు. ఏదో ఉండడానికి కోకటపల్లిలో 2 గదులు ఇల్లు చాలు. మళ్ళీ కోకటపల్లి అది కూడా హెచ్ఎంటీ హిల్స్ దగ్గర ఓ 2 గదుల ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఉంటే చాలనుకుంటాడు. స్వామివారు అది కూడా ఇచ్చాక, అంటే బైక్ మీద భార్యతోటి పిల్లలతో వెళ్ళడం కష్టంగా ఉంది, కొంచెం ఏదో చిన్న కారు అయినా, ఒక మారుతి కారు అయినా వస్తే చాలనుకుంటాడు. కారు వచ్చాక ఇదేం బాగుందండి, కొంచెం మంచి 10 లక్షలు 14 లక్షలు స్కోడా కారు వస్తే బాగుండు అనుకుంటాడు. అది వచ్చి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బాగున్నాక, డబల్ బెడ్రూమ్ ఏం బాగుంటుందండి, రామారావు గారు ఇల్లే మొత్తం లాగేసుకుంటే బాగుండు అనుకుంటాడు. పోనీ ఆయన పుణ్యాత్ముడు కనుక గురువు గారు తీసేసుకోండి అన్నాడు అనుకోండి, ఒక్కిళ్ళు ఏం బాగుంటుంది, 2 ఉంటే బాగుండు, దాంతోపాటు నాకు, నా భార్యకి, నా పిల్లలకి ఎవరి కారు వాళ్ళకు ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇవన్నీ అయ్యాక ఎమ్మెల్యే టికెట్ వస్తే బాగుండు, నెగ్గాక మినిస్టర్ అవ్వాలి, మినిస్టర్ అయ్యాక అబ్బాయి సరిపోదు సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి, అదయ్యాక పిఎం అవ్వాలి, అదయ్యాక మొత్తం వరల్డ్ పార్టీ వరల్డే లాగాలి, ప్రపంచం అయ్యాక భూలోకం సరిపోదు, స్వర్గం పాతాళం, ఇంకివయ్యాక ఇంకేదో, ఇలా నిరంతరం కోరికలు పెచ్చు పెరిగి ఆశకు అంతం లేకుండా ఇంకా 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 ఎప్పటికీ సంతృప్తి కలగకుండా లోకాలని పట్టి పీడించి కోరికల వెంట పరిగెత్తే దుష్ట లక్షణం జంభత్వం. అదనవాడు జంభాసురుడు అంటే. అందుకే వాడి కోరికలకు అంతం ఉండదు. దేవతల్ని జయించాడు, సాటి రాక్షసుల్ని జయించాడు, ఇంతమందిని పట్టి పీడిస్తున్నాడు. వీడిని అదుపులో పెట్టడం లౌకిక దేవతల వల్ల అవ్వదు, దేవతలకి కూడా అతీతమైన శక్తి కావాలి. అంతటి పాపాత్ముడిని జంబుడిని చంపి లోకాలని కాపాడు అంటే కోరికలకు అడ్డకట్ట వెయ్యి అని అడిగారు వాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, పరాక్రమవంతుడు, బ్రహ్మవరాలతో గర్వించిన వాడు, వీరాధి వీరుడు అయిన జంభాసురుడు, వాడి సైన్యం ఎక్కడా, నేనెక్కడా, నేను వాడిని ఎలా జయిస్తాను, మీకేమన్నా బుర్రుండి అడిగారా? నేను శ్మశానంలో తిరిగేవాడిని, సాగుబోతుని, పక్కన స్త్రీతో వ్యభిచారంతో ఉన్నవాణ్ణి, మధ్యాసక్తుడ, అంగనారతుడ, కర్మభ్రంశనోచిష్టుడన్, మాధ్యద్వైత్య వినాశ శక్తి కలదే, నాకల్న అదేవతల్ విద్యాక్షాళన శుద్ధమానసుడవు, ఆ విష్ణుండవు, ఆద్యుండవు,